రావణాసుర సంహారం జరిగి శ్రీరామచంద్రుడు జయాన్ని పొందిన రోజు మంగళవారం. అందుకే మంగళవారాన్ని జయవారము అంటారు. ఆ శుభవార్త సీతమ్మ వారికి ఆంజనేయుడు చెప్పింది మంగళవారం కాబట్టి ఆ మంగళవారం జయవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి. అలా పూజిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి సింధూరంతో పూజ, తమలపాకులతో పూజ, మంగళవారం ఆంజనేయ స్వామి పూజ, అరటి పండ్లు నైవేద్యం, ఒక్కొక్క దాని వెనుక ఒక్కొక్క పురాణ కథను చెప్పడం జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి వాహనం ఒంటె. చాలామందికి ఆంజనేయ స్వామి వాహనం గురించి తెలియదు. ఆయన వాహనం ఒంటె. అందుకే మనకు ఆంజనేయ స్వామి స్తోత్రాల్లో కూడా ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే అంటూ కీర్తిస్తాం. ఉష్ట్రం అంటే ఒంటె. పంపాతీర విహారాయ గంధమాధన వాసినే అంటూ ఆంజనేయ స్వామిని కీర్తిస్తాం. మరి ఒంటె వాహనం ఎందుకుంది అని అంటే